శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశులకి మాస ఫలాలు ఏ విధంగా ఉంటాయో, నెల మొత్తం యోగించాలంటే ఎలాంటి ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలో, అలాగే మార్చి నెలలో ఏ తేదీల్లో అదృష్టం కలిసి వస్తుందో, ఏ తేదీల్లో అదృష్టం కలిసి రాదో, మార్చి నెల మాస ఫలితాలు 12 రాశుల వాళ్ళకి ఎలా ఉన్నాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి నెలలో గ్రహాల సంచారం చాలా అద్భుతంగా ఉంది. చేస్తున్న వృత్తి వ్యాపారాలన్నీ చక్కగా అనుకూలిస్తాయి. ఉద్యోగ రంగంలో ఉంటే ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. వ్యాపార రంగం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. విద్యార్థులు మంచి జ్ఞాపక శక్తితో విద్యారంగంలో పరీక్షల్లో బాగా రాణిస్తారు, పోటీ పరీక్షల్లో అత్యున్నత స్థాయిలో రాణిస్తారు. ఏ రంగంలో ఉన్నా సరే ధనుసు రాశి వాళ్ళకి మార్చి నెలలో మంచి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎంత కఠినమైనటువంటి సమస్య వచ్చినా సరే మార్చి నెలలో అలవోకగా పరిష్కారం అయ్యే విధంగా తెలివితేటలు ఉపయోగిస్తూ ఉంటారు. కష్టసాధ్యమైనటువంటి కఠినమైనటువంటి సమస్యలన్నీ కూడా మీ తెలివితేటలతో మబ్బులు వీడిపోయినట్లుగా తొలగిపోయేటట్లు చేస్తూ ఉంటారు. శత్రువుల మీద ఆధిక్యత ప్రదర్శిస్తారు. శత్రువులను సమూలంగా నిర్మూలింపజేసి శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకుంటారు. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కుటుంబంలో విభేదాభిప్రాయాలన్నీ సమసిపోతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ ఒకే మాట మీద నిలబడుతూ ఉంటారు. అలాగే సంతానం పరీక్షలు బాగా రాస్తారు. మీ సంతానం వల్ల మీకు కీర్తి ప్రతిష్టలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే సప్తమ కుజుడి వల్ల ఒక్కొక్కసారి కోపంతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఆ కోపాన్ని మాత్రం అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయటం మంచిది. పరుషంగా మాట్లాడటం వల్ల ఒక్కొక్కసారి కొన్ని పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి. అయినప్పటికీ విజయం మాత్రం మిమ్మల్నే వరిస్తుంది. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష అన్న సూక్తిని గుర్తుపెట్టుకుంటే మాత్రం ధనుసు రాశి వాళ్ళకి మార్చి నెలలో ఏ పనిలో కూడా తిరుగుండదని చెప్పుకోవాలి. అలాగే కొన్ని విషయాల్లో మాత్రం మనస్తాపం ఎదురవుతూ ఉంటుంది. అటువంటి వాటిని చూసి చూడనట్లుగా వదిలివేసి ముందుకు వెళ్ళటం ద్వారా మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. అలాగే ఒక్కొక్కసారి మీ అభివృద్ధి చూసి ఈర్ష్య అసూయలతో తట్టుకోలేక ఇతరులు మీ మీద లేనిపోని నిందలు వేస్తూ ఉంటారు. అలా లేనిపోని నిందలు వేసినప్పటికీ కూడా వాటిని ఏమాత్రం లెక్క చేయకుండా మనోధైర్యంతో ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని వ్యవహారాల్లో కూడా అత్యుత్తమ స్థాయిలో రాణించి విజయాలను అందిపుచ్చుకోగలుగుతారు. వాళ్ళకి తగిన గుణపాఠం చెప్పగలుగుతారు. అలాగే శత్రువులు ఎంత తీవ్రంగా ఉన్నా సరే, నరదిష్టి ఎంత ఉన్నా సరే శత్రువులను అణిచివేసి శత్రువుల మీద విజయం సాధించి మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ సులభంగా పూర్తి చేస్తారు. బంగారు భవిష్యత్తుకు నాంది వాక్యం పలుకుతారు. మొత్తం మీద పరిశీలిస్తే ధనుస్సు రాశి వాళ్ళకి మార్చి నెల మొత్తం కూడా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఈ మార్చి నెలలో ధనుస్సు రాశి వాళ్ళకి కలిసి వచ్చే తేదీలు 1, 2, 9, 11, 15, 20, 26, 29 ఈ తేదీల్లో ముఖ్యమైన పనులు చేయాలి. అలాగే మార్చి నెలలో కలిసి రాని తేదీలు, ప్రతికూల తేదీలు 4, 6, 7, 13, 18, 22, 24 అనుకూల తేదీల్లో ముఖ్యమైన పనులు చేయండి. ప్రతికూల తేదీల్లో ఎలాంటి పనులు నిర్వహించకండి. ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా ఉన్న సమస్య అర్ధాష్టమ రాహుదోషం. ఈ అర్ధాష్టమ రాహుదోషం తొలగింపజేసుకోవటానికి ప్రతిరోజు స్నానం చేశాక దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. దుర్గా కవచం వినటం ద్వారా అద్భుత ఫలితాలు కలుగుతాయి. అలాగే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఈ మాసంలో వీలైనప్పుడు ప్రదక్షిణలు చేయటం, దుర్గాదేవి ఆలయంలో దీపాన్ని వెలిగించుకోవటం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. దుర్గాదేవి అనుగ్రహం వల్ల విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి మార్చి నెలలో మేషాది ద్వాదశ రాశుల మాస ఫలితాలు. ప్రతి నెలలో మాస ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.